గుంటూరు నగరంలో రేపు ముఖ్యమంత్రి గారు ఆడదాం ఆంధ్ర పేరుతో పర్యటిస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ మైదానం బిఆర్ స్టేడియం లాంటి అతిపెద్ద మైదానాన్ని ఉంచుకొని ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఊరు బయట ఉన్నటువంటి నల్లపాడు అనే చోట ఒక ప్రైవేటు స్థలంలో ఆడదామాంధ్ర అని ప్రభుత్వ కార్యక్రమాన్ని అధికారంగా ప్రారంభించబోతా ఉన్నారంటే ఈ యొక్క బిఆర్ స్టేడియం దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి నిస్సిగ్గుగా తెలుసు కాబట్టి ఈ యొక్క బిఆర్ స్టేడియంలో మౌలిక వసతులు సదుపాయాలు లేవు కాబట్టి క్రీడాకారులు విద్యార్థులు యువకులను మమ్మల్ని ప్రశ్నిస్తారు అని తెలుసు కాబట్టి ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు ఇక్కడున్న అధికారులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఊరు బయట నల్లపాడులో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఇక్కడున్న ప్రభుత్వ అధికారుల నిస్సిగ్గుతనానికి వాళ్ళ యొక్క దుస్థితికి అర్థం పడతా ఉంది. ఖచ్చితంగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము. ఈ యొక్క 4.5 సంవత్సరాల కాలంలో ఆడదాం ఆంధ్ర ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోకుండా అంటే ఆట విషయంలో పట్టించుకోలేని యొక్క ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో కేటీఆర్ గారిని ప్రజలు ఆడుకోవడంతో నన్నెక్కడ ఈ ప్రజలు ఆంధ్ర ప్రజలు కూడా ఆడుకుంటారని ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టడం నిస్సిగ్గుగా ఉంది. ఖచ్చితంగా మేము మౌలిక వసతులు కల్పించకుండా గుంటూరు నగరంలో మీరు పర్యటించడం నిజంగా సిగ్గుచేటు. మీరు ఖచ్చితంగా ఈ యొక్క నగరంలో బిఆర్ స్టేడియం ని సందర్శించాలి. బిఆర్ స్టేడియంలో మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా ఏ వైపుగా అన్ని విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తా ఉన్నాము. లయోలా స్కూల్ కి రేపు రావటం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి రావటం జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రిని జనం ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కాదు, ఆడుదాం జగన్ అనే కార్యక్రమాన్ని ప్రజలు 3 నెలల కిందే డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎప్పటి నుంచో అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇసుక ప్రజావేదికని కూల్చి ప్రజల ఎమోషన్స్ తో ఆడుకున్నాడు. ఇసుక రవాణాను ఆపేసి కార్మికులతో ఆపుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలని ఆపేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నాడు. నూతన మద్యం విధానం పాలసీ తీసుకొచ్చి వారి ఆరోగ్యాలతో చెలగాటమాడాడు. అమరావతి రాజధాని పేరుతో మరి రైతులు 1000 ఎకరాలు ఇచ్చిన రైతుల భావోద్వేగాల్ని ఆటలాడుకున్నాడు. మరి 3 ప్రాంతాల ప్రజల 3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాల మధ్య ఘర్షణలను రేగొట్టి విధ్వంసాన్ని చేపట్టి వారిని గొడవలు సృష్టించి వారి భావోద్వేగాలతో ఆడుకున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో సరైన ఆట స్థలాలు లేవు. మరి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు చేపడుతున్నాడో ముఖ్యమంత్రికే తెలియదు. ఇదొక ఎన్నికల క్రీడ, ఇదొక రాక్షస క్రీడ. ఈ రాక్షస క్రీడ ద్వారా ప్రజల్ని మరి విద్యా ఉద్యోగ రంగాల్లో ఉపాధి రంగాల్లో మరి ఏవైతే నిరుద్యోగం తాండవిస్తుందో దీన్ని మర్చిపోగొట్టే కార్యక్రమం ఈ క్రీడని జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన తెలియజేస్తాం.